సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం కార్యక్రమంలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనలో అసలు ఏం జరిగింది అనేది త్రిసభ్య కమిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ నివేదికలో ఏముంది, సింహాద్రి అప్పన్న ఆలయంలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దాని వెనక ఎవరి పాపం ఉంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సింహాద్రి అప్పన్న ఆలయంలో పాపం ఎవరిది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది త్రిసభ్య కమిటీ, వాళ్ళు ఆదేశించారు ఆ సంఘటన మీద ఏం జరిగింది అనేది రిపోర్ట్ ఏమని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ప్రభుత్వానికి కూడా అందజేసినట్టున్నారు ఇవాళ. ఆ అందజేసినటువంటి రిపోర్ట్లో కొన్ని అంశాలు కొంత బయటకు వచ్చాయి. ఓకే, దాని ప్రకారం ఏంటంటే, నేను ఒక 2 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. తిలా పాపం తలా పిడికడు అని చెప్పేసి నేను చేశాను. అంటే దాంట్లో ఒకరు కాదు అనేక మంది తప్పులు ఉన్నాయి అని చెప్పి నేను చెప్పా. ఆ రిపోర్ట్లో కూడా దాదాపుగా అదే ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. 20 మందిని బాధ్యులను చేస్తూ రిపోర్ట్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది సుమారుగా. ఆ 20 మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆ 20 మందిని సస్పెండ్ చేయటమో లేకపోతే బదిలీ చేయటమో ఏదో ఒకటి చేసేటువంటి అవకాశం ఉంది. సో 20 మందిని బాధ్యులను చేస్తూ రిపోర్ట్ ఇచ్చారు. నిజంగా దానికి అసలు ఎవరు తప్పు అనేది ఒకరినో ఇద్దరినో ఐడెంటిఫై చేయాలి. 20 మందిని దాంట్లో ఫిక్స్ చేస్తున్నారని అంటే ఆ కేసు డైల్యూట్ అయిపోతుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా తప్పు ఎవరిది అక్కడ? డిపార్ట్మెంట్లది. ఏ డిపార్ట్మెంట్లు? పర్యాటక శాఖది, అలాగే దేవాదాయ శాఖ. ఈ 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేని కారణంగానే జరిగినటువంటి తప్పిదం అది. సో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఆ డిపార్ట్మెంట్లు సమన్వయం లేనందువల్లనే కింద వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ రమణ ఆయన పేరు, ఆయన డిప్యుటేషన్ మీద పర్యాటక శాఖలో 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఎగ్జాక్ట్లీ 6 years. ఆయనే ఋషికొండకు సంబంధించినటువంటి నిర్మాణాలు అవన్నిటిని పర్యవేక్షించి ఆయనే మొత్తం నిర్మించాడు. పర్యవేక్షణలో భాగం ఉన్నాడు. మొత్తం ఆయనే ఋషికొండది కూడా చేసింది ఆయనే ఈయన అని చెప్పి అంటున్నారు. మరి ఈయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కదా, మరి ఒక గోడ నిర్మించినా లేదా ఇంకోటి నిర్మించినా డిపిఆర్ అయితే ఉండాలిగా, అసలు డిజైన్ ఉండాలిగా. ఇతను నిజంగా ఇంజనీరేనా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతుంది. మరి అవుతాయి. ఒక బేల్దారి మేస్త్రే గోడ నిర్మించేటప్పుడు నిజంగా పునాది అవసరమా కాదనేది అతనికి తెలిసిద్ది. అలాంటిది 70 మీటర్ల గోడ నిర్మిస్తున్న నేపథ్యంలో అసలు దానికి పునాది అవసరమా లేదా, ఎక్కడైనా పోల్స్ వేయాలా లేదా అనేది తెలియకుండానే అతను ఎలా డిజైన్ చేయిస్తాడు అంటూ కూడా ఆయన మీద పెద్ద ఎత్తున అంటే నిజంగా విమర్శలు అయితే వస్తాయి. విమర్శలు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి తెలియాలి కదా ఫస్ట్. అసలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే మరి జనరల్గా తెలియాలి. మరి సివిల్ ఇంజనీరో కాదో తెలియట్లేదు నాకు. జనరల్గా సివిల్ ఇంజనీర్కి అయితే ఎక్కువగా దాని మీద అవగాహన ఉంటుంది. కానీ 6 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. గత గవర్నమెంట్లో ఉన్నాడు డిప్యుటేషన్ మీద. డిప్యుటేషన్ మీద ఎవరిని తీసుకొచ్చుకుంటారు? ఇష్టమైనటువంటి అధికారులను తీసుకొచ్చుకుంటారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన ఇష్టపడి, ఆయన పనితీరుని ఇష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇష్టపడింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఇష్టపడదు కదా. ఎందుకంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వం పాలసీలు వేరు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పాలసీలు వేరు. కాబట్టి ఆయన డిప్యుటేషన్ మీద ఉన్న సంగతి కూడా ఇప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్, ఇప్పుడు పర్యాటక శాఖకి తెలుసుకోవాలి కదా. ఉన్నతాధికారులు తెలుసుకోలేదు. ఆయన కంటిన్యూ అవుతున్నాడు. పోనీ కంటిన్యూ అయ్యాడు. కంటిన్యూ అయినా ఆయన కరెక్ట్గా చేశాడా? అక్కడేమో నిబంధనలకు విరుద్ధం, అక్కడ వైదిక దానికి విరుద్ధంగా అది కట్టారు. అక్కడేమో వాళ్ళు ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళు వైదికానికి విరుద్ధం అండి, ఇది వైదిక నిబంధనలకు, మీరు ఇక్కడ కట్టడానికి లేదు, ఇలా రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి లేదని చెప్పారంట. అయినా పట్టించుకోలేదు. పని దానికైనా అప్రూవల్ తీసుకున్నారా? కన్స్ట్రక్షన్కి తీసుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఏ చిన్న పని చేయాలన్నా కానీ ఫైల్ మూమెంట్ అనేది ఉంటుందండి. 0 నుంచి మొత్తం ఉంటుంది ఫైల్ మూమెంట్. మరి ఈ గోడకు సంబంధించినటువంటి ఫైల్ మూమెంట్ ఎక్కడా ఉన్నట్టు? ఎక్కడా లేదు. దానికి సంబంధించిన డిజైన్ లేదు అసలు. ఇప్పుడు ఆ దానికి ఒక చిన్న గోడ నిర్మించాలన్నా దానికి ఎలాంటి మెటీరియల్ వాడతారు, దానికి ఎంత పునాది తీయాలి, ఎంత వెడల్పుతోటి దాన్ని నిర్మించాలి, ఎన్ని రోజుల్లో నిర్మించాలి, ఇవన్నీ ఉంటాయి కదా టెండర్లో. అవన్నీ ఏం లేవు దాంట్లో. సరే టెండర్ లేకపోయినా చిన్న వర్క్ కాబట్టి టెండర్ లేదు అనుకున్నాం. టెండర్ లేకపోయినప్పటికి కూడా దానికంటూ డిజైన్ అయితే ఉండాలిగా, అదేం లేదు.
మరి అక్కడ గోడే అవసరం లేదని వాళ్ళు వైదిక నిబంధనల ప్రకారం విరుద్ధం అండి ఉండకూడదని వాళ్ళు చెప్తే వాళ్ళు మాట పట్టించుకోలేదు. అంటే దేవాదాయ శాఖ పట్టించుకోలేదు. దేవాదాయ శాఖకు సంబంధించి ఈఓ ఉన్నారు ఆయన. ఆ ఈఓనేమో సెలవు పెట్టి వెళ్ళిపోయారంట. ఆయన పేరు త్రినాథరావు ఏదో పేరు ఉంది. ఆయనేమో ఒక 4 రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళిపోయారంటే చందనోత్సవంలో ఏదో ఒకటి జరుగుతుంది ప్రతి సంవత్సరం, కాబట్టి ఆ భారం నేను మోయాల్సి వస్తుంది కాబట్టి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. పోనీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అతను మరి అక్కడ గోడ వైదిక నిబంధనలకు విరుద్ధంగా కడుతుంటే ఈయనేం చేస్తున్నట్టు? ఆపాలి కదా. ఆయన ఆపలా. ఈయన పాటికి ఈయన గోడ కట్టాడు. పోనీ కట్టాడు కదా, కరెక్ట్గా కట్టాడా అని అంటే ఆ గోడ కట్టినటువంటి రాళ్ళను పట్టుకుంటే పిండి పిండి అయిపోతుందంట. వర్షం పడాలికి అదంతా పోయింది, కింద పడింది. కింద పడితే 7 చనిపోయారు. 7 చనిపోతే ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి కదా. 25 లక్షలు వాళ్ళకి ప్రకటించింది, సహాయం ప్రకటించింది. 25 లక్షలు అది చాలదు, ₹1 కోటి ప్రకటించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి డిమాండ్ చేశారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఇవ్వకపోతే మిగతా 75 లక్షలు నన్ను గెలిపించిన తర్వాత నేను ఇస్తానని చెప్పి ఆయన ఏదో హామీలు చెప్పాడు. హామీ ఇచ్చేసి దాన్ని రాజకీయ కోణం నుంచి కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం ఆయన చేశారు. సరే, ఈ రిపోర్ట్ త్రిసభ్య కమిటీ ఇచ్చినట్టు రిపోర్ట్లో ఏముంది? ఇప్పుడు ఆలయ ఈవోలకు సంబంధించినట్టు అధికారులకు సంబంధించిన వాళ్ళని, అలాగే ఈ ఇంజనీర్ని, అలాగే కట్టినటువంటి వాళ్ళని, ఇట్లా ఒక 20 మందిని కింద వాళ్ళందరినీ బాధ్యులు చేశారు. అసలు బాధ్యులు చేయాల్సింది ఎవరినంటే ఇద్దరిని, డిపార్ట్మెంట్ హెడ్స్ని బాధ్యులు చేయాలి. ఎవరు? పర్యాటక శాఖను, అలాగే దేవాదాయ శాఖ. వీళ్ళిద్దరిని చేయాలి కదా బాధ్యత. వీళ్ళిద్దరిని చేయకుండా చేస్తే ఉపయోగం ఏంది? సరే, ఏదో తూతు మంత్రంగా మొత్తానికి అయితే రిపోర్ట్ ఇచ్చారు. ఆ 20 మంది మీద పెట్టారు. ఆ 20 మందిలో బహుశా నేను అనుకుంటే సస్పెండ్ చేస్తారు. ఆయన వాళ్ళలో కీలకం ఇప్పుడు రమణ అనే అతను ఉన్నాడు. ఇప్పుడు అతన్ని కాపాడటానికేమో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది ఒకటి వినపడుతుంది. ఎందుకంటే ఆ రోజున డిప్యుటేషన్ మీద ఆయన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని కాపాడటానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం తప్పు, ఆయనే తప్పు, డిప్యుటేషన్ మీద ఉన్నాడు పర్యాటక శాఖలో, తప్పేంటి ఉంటే. సో మీరు కరెక్ట్గా లేనప్పుడు జరిగినటువంటి పొరపాటు అది. మీరు అంచనా లేదు ఎంతమంది వస్తారు ఏంటి అనేది. తర్వాత సకాలంలో మీరు గోడలు నిర్మించుకోలేకపోయారు. ప్లస్ ఆ సకాలంలో నాణ్యమైనటువంటి గోడను నిర్మించుకోలేని పరిస్థితుల్లో అతని మీద చేసే ఉపయోగం ఏంటి అని చెప్పి అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎవరు? అదేమో బ్రహ్మ పదార్థం కాదు కదా. ఇలాంటి ఇంజనీర్లు, ఇలాంటి ఇతరత్ర అధికారులతోటి కూడిందే కదా ప్రభుత్వం అంటే. సో కాబట్టి ఆయన రమణ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ప్రధానమైనటువంటి బాధ్యుడిగా కనిపిస్తున్నాడు ఆ రిపోర్ట్లో. దాంతోపాటు అనేక మంది బాధ్యులను చేస్తూ అనేక మందిని, ఒక 20 మంది లిస్టు తయారు చేశారు. మరి ఆ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. పైగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు అక్కడికి విజిట్ చేయడానికి అని ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చందనోత్సవం, ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు పోకపోతేనే తొక్కిసలాట జరిగింది ఆడ. చంద్రబాబు నాయుడు గారు పోతే ఇంకా ఎక్కువ వస్తారు కదా అక్కడికి. చందనోత్సవ కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం రష్గా ఉంటుంది, కొన్ని వేల మంది వస్తుంటారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిన వాళ్ళు చేయకపోగా ఇప్పుడు ఒకళ్ళపైన ఒకళ్ళు తప్పులు వేసుకుంటున్నారు. సో కాబట్టి ఈ పాపంలో ఏ రమణనో లేకపోతే ఇంకొకళ్ళు బాధ్యులను కన్నా కూడా డిపార్ట్మెంట్లో ఆ 2 డిపార్ట్మెంట్ మధ్య ఎందుకు సమన్వయ లోపం వచ్చింది? ఈ సమన్వయ లోపం కారణంగానే కదా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సమన్వయ లోపం ఉందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆడ బోర్డుగాను అధికారులకు పట్టలేదు, సమన్వయ లోపం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పంచాయతీ చేశారు కదా ఇద్దరి మధ్యలో. దాని ఫలితం ఇప్పుడు భక్తులు అనుభవిస్తున్నారు కదా అక్కడ, దర్శనాలు సరిగ్గా కాక. సేమ్ అలానే ఇప్పుడు ఇది కదా, ఇక్కడ కూడా సింహాద్రి అప్పన్న దగ్గర సమన్వయ లోపం కనిపిస్తుంది కదా. సో సమన్వయ లోపం లేకుండా ఉండాలంటే ముందు పై స్థాయిల మీద చర్యలు తీసుకోవాలి, అవును, కింది స్థాయిల మీద కన్నా కూడా. సో ఇప్పుడు మరి రిపోర్ట్ అయితే ఇచ్చారు, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.